ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న మనీని మంత్లీ కొంత అమౌంట్ చొప్పున ఇన్వెస్ట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ సంపాదించాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్లో మీరు సర్టెన్ అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని మంత్లీ పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద మెచ్యూరిటీ టైంలో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్, రిటర్న్స్, ఎలిజిబిలిటీ, విత్డ్రావల్ రూల్స్ లాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేటు ప్రెజెంట్గా తీసుకున్నట్లయితే 6.7% పర్ యానమ్గా ఉంది. ఈ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుంది. ఈ స్కీమ్లో మినిమం డిపాజిట్ అమౌంట్ 100 రూపీస్ గాను, అదేవిధంగా మాక్సిమం డిపాజిట్ అమౌంట్ అనేది ఎటువంటి లిమిట్ లేకుండా ఉంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ కనుక తీసుకున్నట్లయితే మీరు ఇండియన్ అయి ఉండాలి. అదేవిధంగా అడల్ట్ సింగిల్గా కానీ లేదా జాయింట్గా కానీ ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. మైనర్స్ 10 years అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇంకా గార్డియన్స్ మైనర్స్ తరపున కానీ లేకపోతే మెంటల్లీ అన్సౌండ్ పీపుల్ తరపున కానీ ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసి 5 yearsగా ఉంటుంది. ఈ స్కీమ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్ట్ చేసిన 1 year తర్వాతకి మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ మీద 50% వరకు లోన్ అనేది పొందొచ్చు. ఇంకా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ విషయానికి వస్తే మీరు 3 years వరకు మీరు ప్రీమెచ్యూర్గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని విత్డ్రావల్ చేసుకోలేరు. 3 years తర్వాతకి మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంతే ఇంట్రెస్ట్ని ఇచ్చి మీకు విత్డ్రావల్ అమౌంట్ అనేది ఇస్తారు. సో మీరు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవడం వలన మీకు ఎటువంటి లాభం అనేది ఉండదు. ఈ స్కీమ్లో ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మెచ్యూరిటీ 5 years అయిన తర్వాతకి మీరు ఫర్దర్గా ఇంకా 5 years ఈ అకౌంట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఈ స్కీమ్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద ఎంత రిటర్న్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రెజెంట్గా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ 6.7% పర్ యానమ్ తీసుకొని అదేవిధంగా టోటల్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 5 yearsగా తీసుకుంటే మీరు మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ 5 yearsకి మీరు 60,000 ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. దాని మీద మీకు 11,369 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. అదేవిధంగా మీరు మంత్లీ 5,000 డిపాజిట్ కనుక చేసినట్లయితే ఈ అకౌంట్లో మీరు టోటల్గా 5 yearsకి 3 lakhs అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 3 lakhs మీద మీకు 56,830 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. ఇంకా మీరు మంత్లీ 10,000 కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మీరు టోటల్గా 5 yearsకి 6 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాని మీద మీకు 1,13,659 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. సో టోటల్గా మీరు 5 yearsలో మీరు మీ యొక్క టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 7,13,659 రూపీస్గా ఉంటుంది. సో ఇది టోటల్గా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.